భారత రాజ్యాంగం కల్పించిన హక్కులలో భాగంగానే సంఘాలు ఏర్పడ్డాయని మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి తెలిపారు. అంబేద్కర్ ఆశయం చదువు, సమీకరించు, పోరాటం, అనుగుణంగా అధ్యయనం, అధ్యాపనం, సామాజిక స్పృహ లక్ష్యాలుగా టీఎస్యూటీఎఫ్ ఏర్పాటు జరిగిందని చెప్పారు. టీఎస్యూటీఎఫ్ నల్గొండ జిల్లా కార్యాలయంలో భారత రాజ్యాంగ పితామహుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జన్మదినం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఏప్రిల్ 13న తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని నల్గొండ జిల్లా అధ్యక్షులు బక్క శ్రీనివాసచారి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఉమ్మడి నల్గొండ జిల్లా కమిటీలో పనిచేసినటువంటి జిల్లా సీనియర్ నాయకులను సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పూర్వ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి మాట్లాడుతూ భారత రాజ్యాంగం కల్పించిన హక్కులలో భాగంగానే సంఘాలు ఏర్పడ్డాయని, కేడర్ల వారీగా ఉన్న ఉపాధ్యాయ సంఘాల నుండి ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ అన్ని కేడర్ల ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం ఏర్పడిందని తెలిపారు. మరో ముఖ్య అతిథి టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు చావరవి మాట్లాడుతూ అంబేద్కర్ చదువు, సమీకరించు, పోరాటం అనే నినాదాలకు అనుగుణంగా అధ్యయనం, అధ్యాపనం, సామాజిక స్పృహ లక్ష్యాలుగా హక్కులు, బాధ్యతలు రెండు నేత్రాలుగా యూటీఎఫ్ ఏర్పడిందని చెప్పారు. సామాజిక స్పృహ గల ఉపాధ్యాయ సంఘంగా బడుగు బలహీన వర్గాల వారి రక్షణ కోసం, పీడిత వర్గాల అభ్యున్నతి కోసం వారికి రాజ్యాంగ హక్కులు అందే విధంగా టీఎస్యూటీఎఫ్ కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టాప్రా రాష్ట్ర అధ్యక్షులు పి కృష్ణమూర్తి, టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం రాజశేఖర్ రెడ్డి, రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి పెరుమాళ్ల వెంకటేశం, సోంబాబు, రాష్ట్ర పూర్వ ఉపాధ్యక్షులు సిహెచ్ రాములు, జిల్లా ఉపాధ్యక్షులు నర్రా శేఖర్ రెడ్డి, సీనియర్ నాయకులు వి బంగారయ్య, పి నాగార్జున, కుకడాల గోవర్ధన్, కె గోవర్ధన్, శాంతికుమార్, నర్రా సరళ, సుభాషిణి, పద్మ, అరుణ, వేదశ్రీ, టీఎస్యూటీఎఫ్ నల్గొండ జిల్లా కార్యదర్శులు, వివిధ మండలాల బాధ్యులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు మన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి, అదేవిధంగా టీఎస్యూటీఎఫ్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నల్గొండ జిల్లా కార్యాలయంలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ సమాజంలో ఉన్నటువంటి ప్రజలందరికీ సమాన హక్కులు, సమానమైనటువంటి విద్య అందాలంటే మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆశించిన విధంగా భారత రాజ్యాంగంలోని హక్కులు ప్రజలకు మరి కాపాడబడాలి. రాజ్యాంగాన్ని ఇవాళ మనం కాపాడుకుంటేనే ప్రజలకు హక్కులు కలుగుతాయి. అదేవిధంగా అందరికీ సమానమైన విద్య అందించే బాధ్యత ప్రభుత్వాన్ని. అందుకోసమే ఇవాళ ప్రభుత్వ రంగాన్ని బలోపేతం చేసి అందరికీ సమానమైన నాణ్యమైన విద్యను ఉచితంగా అందించాలని ఈ సందర్భంగా టీఎస్యూటీఎఫ్ డిమాండ్ చేస్తాం. నల్గొండ జిల్లా ఆధ్వర్యంలో ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి, అదేవిధంగా టీఎస్యూటీఎఫ్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా టీఎస్యూటీఎఫ్ నల్గొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సెమినారు నిర్వహించడం జరుగుతుంది. భారత రాజ్యాంగం రచించినప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ దేశంలో ఉన్న ప్రజలందరికీ సమానమైన హక్కులు దక్కాలి, సమానమైన విద్య అందాలి, అప్పుడు మాత్రమే ఈ దేశం సమానత్వం వర్ధిల్లుతుంది అని ఆ రాజ్యాంగంలో సూచించిన అంశాలని పరిగణలోకి తీసుకొని అధ్యయనం, అధ్యాపనం, సామాజిక స్పృహ అనే లక్ష్యాలుగా పనిచేస్తున్న సంఘం యూటీఎఫ్గా ఈ విద్య ప్రజలందరికీ అందుబాటులో ఉండాలని ప్రయత్నం చేస్తున్నాం.